స్వాగతం TDM 24 న్యూస్ కు. TDM 24 న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ జీసీసీ గ్రౌండ్ సమీపంలోని ఫేజ్ 1 రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ఎక్స్టెన్షన్లోని సీసీ రోడ్లు పనులను ప్రారంభించారు. ఈ కాలనీ వాసులు చాలా కాలంగా సరైన రోడ్ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డబ్ల్యూఏకి చెందిన రఘునందన్ రావు, రమేష్, రాజేష్, నవీన్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రావణి, అంజలి, గీత తదితర కాంగ్రెస్ నాయకులతో పాటు సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, దేవా, వెంకటేష్, నవీన్, రాము, ఆనంద్, సందీప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత రోజు ఓల్డ్ అల్వాల్ మెయిన్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహాన్ని తరలించాలని కోరుతూ మల్కాజ్గిరి జోన్ ఎంఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ సచిత్ గంగ్వార్ ఐఏఎస్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు విగ్రహాన్ని అదే సర్కిల్లో రోడ్డుకు ఎదురుగా ఉండేలా పునఃస్థాపించాలని అభ్యర్థించారు. రాతితో చేసిన కొత్త విగ్రహాన్ని శ్రీ మైనంపల్లి హనుమంతరావు విరాళంగా ఇస్తున్నారు. జెడ్సీ సర్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలను ప్రారంభించడానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి, చంద్రశేఖర్, సురేందర్ రెడ్డి, కేబుల్ శేఖర్, ఉదయ్, సూర్యకిరణ్, సంజీవ్ గౌడ్, సంజీవ, శివ, రాజా, నరసింహ, ఆర్డి, కిట్టు రెడ్డి, సాయిరామ్ గౌడ్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, రాజు, కాంత్, విష్ణు, కృష్ణారెడ్డి, విశాల్ గౌడ్, శశికళ, శకుంతల నాయుడు, మేరీ, గాయత్రి, లక్ష్మి, రామ్దేవి తదితరులు పాల్గొన్నారు. రాజ్ జతేందర్ నాథ్, మాజీ కార్పొరేటర్ డివిజన్ 190-191 మాచబొల్లారం ఎల్ఎల్సి ఉన్నారో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే మనం అప్పుడు గతంలో ఏర్పాటు చేసుకున్నామో అది కూడా కొద్దిగా సిమెంట్తో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాబట్టి అది కూడా కొద్దిగా శిథిలమైంది. దాన్ని కూడా మార్చుకుందాము. అది కూడా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క సొంత నిధులతో మారుస్తా అని చెప్పింది కాబట్టి చిన్న సబ్మిషన్ మనం కొద్దిగా మర్చిపోవడం జరిగింది. దయచేసి ఏమనుకోకండి. ఈ రెండు విగ్రహాలను కూడా మన ఆనందబాగ్ సర్కిల్ అవుతుందన్న ఆనందబాగ్ సర్కిల్ అంబేద్కర్ ఫ్లాగ్ వేస్తుంది పెడతాను పంపించేసి బిల్డింగ్ ఎక్కువ ఫోటో తీస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం ఇవన్నీ మధ్యలో కూడా మాకు సిమెంట్ బ్లాక్స్ కావాలి. ఓకే, సిమెంట్ బ్లాక్స్ కొన్ని బ్లాక్స్ కూడా మనకు అవసరం. ఎందుకోసం మన బ్యారికేడ్స్ ఉన్న మధ్యలో యాక్సిడెంట్స్ కూడా ఈలోగా విగ్రహం కూడా అయిపోతుంది.
షార్ట్ డేస్ అన్నా కానీ మనం పెట్టబోతున్నాం మరి ఇప్పుడే లింక్ చేయం మరి. ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పత్రికా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క కుండలికి పేరు వచ్చింది ఐటీ స్టాచ్యూ అని. చరిత్ర గల స్టాచ్యూ, చరిత్ర గల స్థలం. కాకపోతే అభివృద్ధిలో భాగంగా, ఈ జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఒకటి ఏదైతే విగ్రహం ఉన్నదో ఏర్పరచుకున్నామో మనం 40 సంవత్సరాల క్రితం మన గౌరవ శాసనసభ్యులు అప్పుడు టి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆ విగ్రహం పూర్తిగా రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్లో భాగంగా ముఖ్యంగా కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మైనంపల్లి. అయితే అందులో భాగంగా ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ అప్పుడు సిమెంట్తో మనం ఏర్పరచుకోవడం జరిగింది. ఇవాళ ఆ సిమెంట్ విగ్రహాన్ని కనుక కదిలిస్తే డ్యామేజ్ అవ్వడము లేదా ఇంకా వేరే రకంగా ఏదవుతుంది కాబట్టి మైనంపల్లి గారి హనుమంతరావు గారి యొక్క ఆలోచనతో సొంత నిధులతోని ఏ విధంగా అయితే నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అయితే ఉన్నదో సేమ్ అదే మెటీరియల్లా, అదే పోజ్లా ఇక్కడ నిల్చున్న స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు అందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి పెద్దలు అందరూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా డెవలప్మెంట్కి సహకరించే వ్యక్తులుగా, డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మేము తగ్గైనా సరే సహకరించే వ్యక్తులుగా మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క శిష్యులుగా ముందుంటాం. కాబట్టి ఈ విగ్రహానికి సాధిస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా ఇవాళ లెటర్ జెడ్సీ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు, ఏసీపీ గారు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ ఇస్తున్నాము. విగ్రహం ఏర్పాటు చేసుకుంటేందుకు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి, ఏర్పాటు కావాల్సిన పనులు చేయాలని చెప్పి కూడా మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనసులో మనోభావాలు ఉంటాయి, రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి మంచి చేసుకున్నప్పుడు TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం